అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అనుమానం. రచయిత ఎస్ఆర్ చింతపల్లి గారు. ఇక కథలోకి వెళితే, కాఫీ పట్టుకొచ్చింది రాధ. ప్రేమగా కాఫీ అంది. ఆఫీస్ టైం అయిన హడావుడిలో కృష్ణారావు రాధ ప్రేమని గుర్తించినట్టు లేదు. చొక్కా తొడుక్కుంటూ అక్కడ పెట్టు అన్నాడు. అబ్బా తీసుకోండి అంది గారాలు పోతూ. కృష్ణారావు అప్పుడు గుర్తించినట్టున్నాడు. కాఫీ తీసుకున్నాడు. రాధ ముఖం చాటంతయింది. బొత్తాలు పెడుతూ ఏవండి అంది. ఓ క్షణమాగి గోముగా కోరింది. నన్ను అనుమానించరు? పోఖ్రాన్లో ఆటం బాంబు పేలినంత ఎఫెక్టులో అదిరిపడ్డాడు కృష్ణారావు. అనుమానించాలా నిన్ను? అయోమయంగా అన్నాడు. తల ఉంచుకొని ముద్దుగా అవునండి అంది. అదేం కోరిక? పక్కింటి పిన్నిగారు లేరు? భలే మంచివారండి, కలుపుగోలు మనిషి. ఆవిడంటుంది, కారంలో ఘాటుదనం, సంసారంలో తీయదనం, జీవితంలో అనురాగం చక్కగా ఉండాలంటే అప్పుడప్పుడు మొగుడు పెళ్ళాల మధ్య చిటపటలుండాలమ్మా అని. రాధ గొంతు తగ్గించి మెల్లగా అడిగింది. ఏవండి నన్ను అనుమానించరు? పళ్ళు నూరుతున్నవాడల్లా ఒక్కసారిగా డ్రాపై దాదాపు ఏడుస్తున్నట్టుగా ఏమని అనుమానించను నిన్ను అని దండం పెట్టేశాడు. రాధకి ఎక్కల్లేని కోపం వచ్చింది. కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటూ చటాలన లేచి, అనుకున్నానండి అనుకున్నాను. నా మీద మీకు ప్రేమ లేదు, లేసమంతైనా లేదు. ఉంటే ఇట్లా దీనంగా దండం పెట్టి ఊరుకుంటారా? ఏమడిగానని? సత్యభామలాగా పారిజాత పుష్పం అడిగానా? సీతమ్మ తల్లిలాగా బంగారు లేడి అడిగానా? చిన్న కోరిక కోరక కోరాను. అది తీర్చకపోతే ఎందుకండి పెళ్ళి పెటాకులు, ఎందుకండి ఈ సంసారం అంటూ విసవిసలాడుతూ వెళ్ళిపోయింది. అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడిలా అయిపోయాడు కృష్ణారావు. తిరిగి మామూలుగా అవటానికి టైం పట్టింది. ఏం చేయాలో అర్థం కాక జుట్టు పిక్కున్నాడు. దిండుని విసిరికొట్టాడు. అక్కడున్న డైరీని విసిరికొట్టాడు. అందులోంచి లెటర్ బయటికి పడిపోయింది. ఏంటబ్బా అనుకుంటూ కవర్ విప్పి లెటర్ చదివాడు. అడ్రస్ చూశాడు. ప్రేమతో ఫ్రమ్ గోపీకృష్ణ అని ఉంది. రాధా. ఆ పిలుపునకు అలిగి పడుకున్న రాధ ఉలిగిపడి లేచింది. వాళ్ళిద్దరూ గొడవ పడుతుండగా వచ్చిన కృష్ణారావు మామగారు ఆశ్చర్యపోయి తలుపు దగ్గరే ఆగిపోయాడు. కిటికీలోంచి చూశాడు. కూతురు ఏడుస్తోంది. అల్లుడు మండిపడుతున్నాడు. చెప్పు, ఎవడు వాడెవడు? ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ ప్రేమాయణం? ఎక్కడెక్కడ కలుసుకుంటున్నారు మీరిద్దరూ? చెప్పు. రాధ ఏడుస్తోంది. నిజంగా అలాంటిదేమీ లేదండి. ఆ లెటర్ సంగతే నాకు తెలీదు. జుట్టు పట్టుకొని తెలియందే ఈ లెటరు నీ డైరీలోకి ఎలా వచ్చింది అంటూ ఊపాడు. అదేం లెటరో చూపించండి. చూపించను, చింపేద్దామనేనా? అయ్యో అంటూ రాధ ఏడుస్తూ ఉండిపోయింది. కృష్ణారావు కోపంతో అటూ ఇటూ పచార్లు చేస్తూ, ఏమో అనుకున్నాను గాని నువ్వింత నంగనాచి అనుకోలేదు. నువ్వు ఒలకబోసేదంతా ప్రేమే అనుకున్నాను. నువ్వు చూపించేదంతా అభిమానం అనుకున్నాను. కానీ ఇంత వంచకివి అనుకోలేదు. ఎంత ముందు జాగ్రత్త పడ్డావు. నన్ను అనుమానించండి అని పిన్నిగారి మీద వంకబెట్టి కళ్ళబొల్లి ఏడ్పులేడ్చావు. మోసం, అంతా మోసం అంటూ చేతిలో ప్రేమలేఖ పట్టుకొని శివాలెత్తిపోతున్నాడు. రాధ ఏడుస్తూ ఎంత సమాధానపరుస్తున్నా వినిపించుకోవటం లేదు. కిటికీ దగ్గరున్న మామగారికి నా అల్లుడేనా అని అనుమానం వచ్చింది హఠాత్తుగా. లోనికి వెళ్ళడమే అల్లుడి మీద విరుచుకుపడ్డాడు. నువ్వు ఇంతదాకా వచ్చాక నేను ఊరుకుంటాననుకున్నావా? తీసుకెళ్తాను, నా కూతుర్ని తీసుకెళ్తాను. రామ్మా రాధా రా అంటూ రాధా చేయి పట్టుకొని గబగబా నడిచాడు. రాధ బిత్తరపోయింది. కృష్ణారావు కంగు తిన్నాడు. తేరుకునేసరికి మామగారు రాధని తీసుకొని గేటు దాటేస్తున్నాడు. కృష్ణారావు గబాలన పరుగందుకున్నాడు. మామగారు అంటూ ఆయన చేతులు పట్టుకొని భోరుమన్నాడు. మీ కూతురు కోరక ఓ కోరిక కోరింది. తనని అనుమానించమని గగ్గోలు పెట్టింది. ఏం చేయాలో అంతుబట్టలేదు. పెళ్లి తర్వాత నేను రాసిన లెటర్ కనిపించింది. దాంతో ఆమె కోరిక తీర్చే భగీరథ ప్రయత్నంలో పడ్డాను. మీరొచ్చారు. మామగారికి మతిపోయింది. కూతురు వైపు తిరిగి, ఇదేం వెర్రి కోరికే, అసలు నీకు ఈ ఆలోచన ఎందుకొచ్చిందే? రాధ తల ఉంచుకొని కొంగుని వ్రేళ్లకి చుట్టుకుంటూ, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ అనుమానం ఖచ్చితంగా ఉంటుందంట. ఆ విషయం తెలుసుకుందామని
ఎవరు చెప్పింది? ఆ పిన్నిగారేనా? వత్తి పలుకుతూ మరీ అడిగాడు కృష్ణారావు. బెదిరిపోతూ అవునండి అంది. అతను కోపం పట్టలేక షోలేలో ధర్మేంద్ర గబ్బర్ సింగ్ అని అరిచినట్టు పిన్నీ అని అరిచి ఆ ఇంటి వైపు పరిగెత్తబోయాడు. వెనక నుంచి రాధ మెల్లగా చెవిలో చెప్పింది, పిన్నిగారు ఈరోజే ఇల్లు ఖాళీ చేశారండి అని. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇప్పుడు మరొక చిన్న కథ విందాము. కథ పేరు నిర్ణయం. రచయిత వాత్సల్య గారు. ఇక కథలోకి వెళితే, జూన్ నెల. వర్షాలు ఇంకా మొదలవకపోవడంతో ఎండ చుర్రుమనిపిస్తోంది. 1 గంట అయ్యింది. ఇంకా వీడు రాలేదేమిటి అని వర్ధనమ్మ ఇప్పటికి ఎన్నిసార్లు అనుకుందో మనసులో. రోజు 12:30 కల్లా కొడుకులిద్దరూ భోజనానికి వస్తారు. కింద మోటార్ సైకిల్ హారన్ వినపడటంతో బాల్కనీలోంచి కిందకి చూసి హమ్మయ్య వచ్చేశారు అనుకుంది. పెద్ద కొడుకు భోజనానికి కూర్చొని అమ్మా అని పిలవగానే అర్థమయ్యింది ఎందుకు పిలుస్తున్నాడో. వర్ధనమ్మకి దాదాపు 65 ఏండ్లుంటాయి. ఆవిడ భర్త తమ సొంతూరులో పంచాయతీ ఆఫీసులో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ 2 ఏండ్ల కిందట మరణించాడు. ఆ ఊరి సర్పంచు చొరవ తీసుకొని ఆ ఉద్యోగాన్ని వర్ధనమ్మకి వచ్చేటట్లు చేశాడు. వర్ధనమ్మ పెద్దగా చదువుకోకపోవడంతో ఆవిడ తరపున ఒక కుర్రాడిని పెట్టి అతనికి ఓ 500 ఇచ్చి మిగతాది వర్ధనమ్మకి ఇచ్చేటట్లు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఒక్కదానివి ఏమి ఉంటావు అని కూతుర్లు కొడుకులు బలవంతం చేయటంతో 2 ఏండ్ల క్రితం టౌన్కి వచ్చింది. వర్ధనమ్మకి 2 కూతుర్లు 2 కొడుకులు. పెద్ద కూతురి భర్త వ్యాపారంలో బాగా స్థిరపడి తన బావమరుదులని కూడా టౌన్కి పిలిపించి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేశాడు. చిన్న కూతురి భర్త కలెక్టర్ ఆఫీస్లో ఏదో చిన్న ఉద్యోగం. వర్ధనమ్మని తీసుకొచ్చారే కానీ ఎక్కడ ఉంచుకోవాలి అనేది పెద్ద సమస్య అయ్యింది వాళ్ళకి. చివరికి 2 కొడుకులు చెరో 2 నెలలు తమ దగ్గర ఉండేటట్లు తీర్మానించారు. తన భర్త ఉన్నంత వరకు ఎప్పుడూ 1-2 రోజులు మించి ఎవరి ఇంట్లోనూ ఉండని వర్ధనమ్మకి ఈ ఏర్పాటు బాధ కలిగించినా తప్పలేదు. షరామామూలుగా కోడలి ఈసడింపులు కొడుకుల తిరస్కారాలు మెల్లిగా అలవాటు చేసుకుంది. ఎప్పుడూ తను ఖాళీగా కూర్చోదు. కోడలికి పచ్చడి రోట్లో రుబ్బి పెట్టడమో అరిసెలు వంటి పిండి వంటలు వండటమో చేస్తూ ఉండేది. క్రమంగా వారికి ఈ వంటలు బోరు కొట్టడంతో తనని చెయ్యొద్దు అనేవారు. తనకి మధ్య చూపు కూడా మందగిస్తోంది. ఇదే విషయం కొడుకుతో చెప్తే వయసుతో పాటు ఇవన్నీ మామూలే, టీవీ అది తగ్గించు అని ఓ ఉచిత సలహా పారేశాడు. 2 నెలలయ్యాక చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి అడిగితే అసలే పిల్లల స్కూల్ ఫీజులతో టెన్షన్ పడుతుంటే ఏమిటమ్మా నీ గోల అనడంతో మౌనంగా ఉండిపోయింది. కూతుర్లని అడుగుదామంటే మొహమాటం, అల్లుళ్ళేమనుకుంటారో అని. ఒకరోజు అప్పటికీ ధైర్యం చేసి కాస్త ఆర్థికంగా స్థితిమంతురాలైన పెద్ద కూతుర్ని అడిగితే తను మాట దాటేయడం గమనించి ఊరుకుంది. నెల నెల భర్త ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు అందినా అవన్నీ కొడుకులే తీసుకుంటారు. వాళ్ళని ఓ 500 అడిగి తాను ఒక్కర్తి డాక్టర్ దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకోవడానికి మనసొప్పక అలా గడుపుతోంది మసక దృష్టితో. ఆ రోజు ఆదివారం. పెద్ద కూతురి కొడుకు కోడలు విదేశం నుండి వచ్చారని పెద్ద కొడుకు తన ఇంట్లో అందరికీ భోజనాలు పెట్టాడు. తనకేమో రాత్రి నుండి విరేచనాలు. కోడళ్ళకి చెప్తే ఏదో మాత్ర ఇచ్చి భోజనాల తయారీలో మునిగిపోయారు. భోజనాల వేళ అయ్యింది. అమ్మమ్మేది అంటూ తన దగ్గరికి వచ్చిన మనవడిని చూడగానే వర్ధనమ్మకి కళ్ళనీళ్లు ఆగలేదు. మనవడి భార్య కూడా అంతే అభిమానంతో పలకరిస్తుంది తనని వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి. తను భోజనం చేయకపోవడం చూసి ఆ పిల్ల విషయం అడిగి తెలుసుకొని అయ్యో అమ్మమ్మకి మోసన్సట, ఇవన్నీ కాదు మజ్జిగన్నం పెడదామంటూ ప్లేట్లో అన్నం కలిపి తెచ్చి పిన్ని మజ్జిగ ఇవ్వు అనగానే తన కోడలు పెరుగు మొత్తం బిర్యానీలోకి పెరుగు పచ్చడి చేసేశాను, ఏమీ కాదులే అంటూ ఆ పెరుగు పచ్చడిలోంచే కాస్త పెరుగు తీసి ప్లేట్లో వేసి కాసిని నీళ్లు పోసింది. కొడుకులు టాబ్లెట్స్ తెచ్చి వేద్దాము తగ్గిపోతుందిలే అంటున్నా వినకుండా మనవడు వాడి భార్య తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మందులు ఇప్పించి కానీ వదల్లేదు. కోడళ్ళు మేము చూసుకుంటాము అన్నా వినకుండా తనని పెద్ద కూతురింటికి తీసుకెళ్ళాడు మనవడు. ఎప్పుడూ పొద్దున మధ్యాహ్నం అలా ఒకసారి వచ్చి కూతురిచ్చిన టీ తాగి వెళ్ళడం తప్ప ఇలా ఎప్పుడూ అల్లుడి ముందర పడుకోవడం ఎరగని వర్ధనమ్మకి సిగ్గుగా ఉన్నా తప్పలేదు ఆ రాత్రి అక్కడ ఉండటం.
రాత్రంతా మనవడు వాడి భార్య తన పక్కన కూర్చొని గంటకి డాక్టర్ ఇచ్చిన గ్లూకోజ్ నీళ్లు కలిపి ఇవ్వడంతో మరునాటికి కాస్త లేచి తిరగగలిగే శక్తి వచ్చింది. గదిలోంచి బయటికి వెళ్ళబోతుంటే వాళ్ళ మాటలు వినిపించి సభ్యత కాకపోయినా వింటూ ఉండిపోయింది. మామయ్య గారు, అమ్మమ్మని మన ఇంట్లో కొన్ని రోజులు ఉంచుకోవచ్చు కదా. ఎప్పుడూ వాళ్ళ కొడుకుల దగ్గర చెరో రెండెళ్ళు ఉండే బదులు, పైగా వాళ్ళ ఇల్లు చిన్నవి, మన ఇంట్లో ఎప్పుడూ ఒక బెడ్రూమ్ ఖాళీయే కదా. మేము ఎప్పుడో తప్ప రాము. వదిన కూడా పిల్లల చదువులని ఎక్కువగా రావట్లేదని అత్తయ్య గారు అన్నారు. కాస్త అమ్మమ్మకి మార్పు ఉంటుంది, ఏమంటారు అంది. నాదేముందమ్మా, మీ అత్తయ్య గారిని అడుగు అనగానే కూతురు కలగజేసుకొని, నీకు తెలీదు, మనము అలా మా అమ్మని తెచ్చిపెట్టుకుంటే లోకం ఏమనుకుంటుంది? కొడుకులు చూడకపోవడం వల్ల కూతురింటికి వచ్చింది అని మా తమ్ముళ్ళని కోడళ్ళు వెళ్ళగొట్టారు అని మా మరదళ్ళకి మాట రాదు. అయినా వీడు తీసుకొచ్చాడని ఏమీ అనలేదు, కానీ ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళే చూసుకుంటారు. నేను వెళ్ళి పలకరించి పొద్దున సాయంత్రం మన ఇంటికి వస్తే టీ ఇస్తాను. మనం ఇంతకన్నా వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు. కూతురి మాటలు విని వర్ధనమ్మకి నీరసం ఆవహించి అలా మంచం మీద వాలిపోయింది. ఈ మధ్యనే తనలాంటి ఉద్యోగాలని పర్మనెంట్ చేసి జీతం పెంచుతున్నారన్న వార్త విన్న దగ్గర నుండి కొడుకుల నస మొదలు. ఆ ఉద్యోగం తాను చెయ్యలేకపోవడం వల్ల తన కొడుకుని నియమిస్తున్నట్లుగా అధికారులకి ఉత్తరం రాస్తే తామిద్దరిలో ఎవరో ఒకరికి ఇస్తారట ఆ ఉద్యోగం. అమ్మ, నాకు నా వ్యాపారం సరిగ్గా నడవట్లేదు, నువ్వు కానీ ఒక్క ఉత్తరం రాశావంటే నాకు ఆ ఉద్యోగం వస్తుంది. ఏదో వేన్నీళ్ళకి చన్నీళ్ళలా కాసిని డబ్బులు వస్తాయి అని పెద్ద కొడుకు అంటే, ఇద్దరు పిల్లలతో కష్టంగా కాస్త డబ్బులు సర్దు అని చిన్న కొడుకు నస. తన ఒంటి మీద ఉన్న ఒంటిపేట చంద్రహారం, 2 జతల గాజులు పంపకాలు చేయమని కూతుర్లు వీలైనప్పుడల్లా అంటూ ఉన్నారు. ఇవన్నీ అలా మౌనంగా వింటూ వస్తోంది వర్ధనమ్మ. ఈ సంగతులన్నీ ఎలాగైనా తేల్చుకోవాలని ఓ ఆదివారం అందరూ పెద్ద కొడుకింటికి చేరారు. అత్తయ్య గారు, వీళ్ళు అడుగుతున్నవి మీరవునో కాదో చెప్తే బాగుంటుంది కదా. ఈరోజు ఏదో ఒకటి నిర్ణయిద్దాము, ఏమంటారు అంటూ పెద్దల్లుడు ఉపోద్ఘాతంగా అనడంతో చిన్న కొడుకు కలగజేసుకొని, నిన్ను మా దగ్గరే ఉంచుకుంటాము, నీకు బెంగ అక్కర్లేదు, ఏదో ఒకటి తేల్చు అన్నాడు. అన్నీ విన్న వర్ధనమ్మ, నేనెప్పుడూ నా ఉద్యోగం డబ్బుల లెక్క మిమ్మల్ని అడగలేదు, అయినా ఎందుకు మీకు అంత ఆరాటం అనగానే పెద్ద కొడుకేమో, మాకు ఒక ఆదాయ వనరు ఉంది అన్న భరోసా ఉంటుందమ్మా, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అందుకే నిన్ను సంతకం పెట్టమనేది అన్నాడు. మొన్న మన ఊరిలో మాస్టారు కనబడి చెప్పారా, నీ కొడుకులకి ఆ ఉద్యోగం రావడం కష్టమని, ఆ ఉద్యోగం అల్పాదాయం గల వారికేనట అనగానే కొడుకు విసురుగా, అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు ఉత్తరం మీద సంతకం పెట్టు చాలు అనగానే వర్ధనమ్మ మొహం చిన్నబోయింది. ఇదేమీ పట్టించుకొని కూతుర్లేమో అన్నీ బాగుండగానే పంచుకుంటే బాగుంటుంది కదమ్మా అని పాతపాటే అందుకున్నారు. ఎప్పటి నుండో అనుకుంటున్న మాట ఈసారి ఎలాగైనా పిల్లలకి చెప్పాలని అక్కడే కూర్చొని, అలాగే ఇస్తాను కానీ ఒకసారి అందరము కాశీ వెళ్దాము అనగానే షాక్ తిన్నట్లుగా చూశారు అందరూ. ఈ వర్షాకాలంలో కాశీ ఏమిటి అని కొడుకంటే, మీరంతంత దూర ప్రయాణాలు తట్టుకోలేరత్తయ్యా అని కోడలు ప్రేమ గురిపించింది. ఇది విన్న పెద్ద కూతురేమో, అమ్మో నాకు కళ్ళ నొప్పులు అంటే నాకు ఆయాసం బాబు అని చిన్న కూతురు సాకులు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో వాళ్లతో పాటు ప్రయాణించి నెల క్రితం దక్షిణ భారతదేశ యాత్ర చేసొచ్చినప్పుడు లేవా కాళ్ళ నొప్పులు అని పెద్ద కూతుర్ని అడగాలని నోటిదాకా వచ్చిన మాటని గొంతులోనే నొక్కి పట్టేసింది. ఎన్ని చెప్పినా ఆవిడ వినకపోవడంతో చివరికి తప్పక ఆవిడ ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు ప్రయాణమయ్యారు. కాశీ చేరి విశ్వేశ్వరుణ్ణి పూజించి దగ్గరలోని ఇతర గుళ్ళు గోపురాలు చూసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. రైలు టైం అయిపోతోంది. వర్ధనమ్మ జాడ మాత్రం లేదు. అమ్మకి భాష రాదు, మనతో ఉండక ఎక్కడికి వెళ్ళింది అని కూతుర్లు సనిగితే, అత్తయ్య ఎప్పుడూ ఇంతే, ఇలా మమ్మల్ని టెన్షన్ పెడతారు అని కోడళ్ళు అందుకున్నారు. ఎంత వెతికినా ఎక్కడా జాడలేదు. ఇంతలో వీరి దగ్గరికి ఒక నడివయస్కుడు వచ్చి, వర్ధనమ్మగారు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని అంటూ వారిని ఒక వ్యాన్లో కూర్చోబెట్టుకొని బయలుదేరాడు. అసలేమీ అర్థం కావట్లేదు ఎవరికీ కూడా. ఎన్ని ప్రశ్నలేసినా ఆ వ్యక్తి సమాధానం మాత్రం చెప్పకుండా, కాసేపాగితే అంతా మీకే తెలుస్తుంది అని మాత్రం చెప్తున్నాడు.
కాశీ నుండి ఓ అరగంట ప్రయాణం తర్వాత ఓ చిన్న ఆశ్రమం లాంటి దాని ముందు వ్యాన్ ఆగింది. అయోమయంగా చూస్తూ అంతా కిందకి దిగారు. లోపలికి వెళ్ళగానే వర్ధనమ్మ వయసు వారు ఇంకాస్త ఎక్కువ ఉన్నవాళ్ళు కనిపించారు. మేమేమి తక్కువ చేశామని అమ్మ ఇలా వృద్ధాశ్రమంలో చేరింది అని కూతుళ్ళు కోడళ్ళు చెంగుతో కళ్ళొత్తుకొని ఏడుస్తుంటే అల్లుళ్ళు కొడుకులు షాక్తో అలా నిలబడిపోయారు లోపల నుండి బయటికి వస్తున్న వర్ధనమ్మ గారిని చూసి. అమ్మ, ఏమిటిదంతా? మమ్మల్ని సాధిద్దామనా అని పెద్ద కొడుకు అంటే, అసలు ఆలోచించే చేశావా అని చిన్న కొడుకు కయ్యిన లేచాడు. అందరి మాటలు శాంతంగా విన్న వర్ధనమ్మ దృఢకంఠస్వరంతో, నేను ఎవరినో సాధిద్దామనో మిమ్మల్ని ఏడిపించాలనో ఈ పని చెయ్యలేదు. ఆలోచించావా అన్నారు కదా, ఇన్నాళ్ళకి నా గురించి ఆలోచించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు నన్ను ఎలా చూశారో మీ మనసులకి తెలుసు. నేను ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండటానికి మీకు కానీ ఖర్చు అవ్వదు. ఇక్కడ వంట మనిషిగా చేరాను. ఒంట్లో సత్తువ ఉన్నన్నాళ్ళు వీళ్ళు ఏదో ఒక పని చెయ్యనిచ్చి సత్తువ ఉడిగిపోగానే వాళ్ళే ఇంత అన్నం అది పెట్టి రాలిపోయే వరకు పోషిస్తారు. చివరి దశలో ఉన్న అనేక మందికి నేను సేవ చేస్తున్నాను అంటే నాకే గర్వంగా ఉంది. నేను ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ఎవరో నాకు చెయ్యకపోరు. ఈ ఆశ్రమం ఇలా గత 15 ఏళ్లుగా నడుస్తోందట. మన ఊరి మాస్టారి ద్వారా విషయం తెలుసుకున్నాను. కొడుకులకి నేను బరువు, కూతుళ్ళకి పరువు సమస్య ఎలాగా అని ఆలోచిస్తుంటే ఇది మంచి అని తోచి ఇలా చేశాను. మీరు తిరిగి వెళ్ళగానే నా గురించి ఊర్లో అందరూ అడుగుతారనే కదూ మీ సమస్య. గంగానదిలో పడవ ప్రమాదంలో పోయానని చెప్పండి, లేదా ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయానని చెప్పండి. ఎప్పుడు నేను మన ఊరు రాను. ఇక మీరు బయలుదేరవచ్చు అని లోపలికి వెళ్తున్న ఆవిడ వైపు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఆవిడ వెనక్కి వచ్చి, నేను ఉద్యోగం చెయ్యలేకపోతున్నాను అని రాసిన ఉత్తరం మాస్టారి దగ్గర ఉంది. నా కొడుకుల వ్యాపార ఆదాయం ఇంత అని కూడా రాశాను అందులో. గవర్నమెంట్ రూల్స్ అనుమతిస్తే ఉద్యోగం చేసుకోండి. ఇంకా నా చంద్రహారం గాజులు కూడా మాస్టారి దగ్గరే ఉన్నాయి. గిల్టు నగలకి ఎంత వస్తుందో నాకు తెలీదు అని వర్ధనమ్మ అనగానే కూతుళ్ళ మొహంలో రంగులు మారాయి. మీ నాన్న పోవడానికి 2 ఏళ్ల ముందు ఆయనకి జబ్బు చేసింది. పిల్లల దగ్గరికి వెళ్దామంటే ఆయన ఒప్పుకోలేదు. పిల్లల్ని అపార్థం చేసుకుంటున్నాడని ఎంత తిట్టానో. నా బంగారం అమ్మి వైద్యం చేయించాము. మేము అప్పుడు ఊర్లో ఉండటంతో ఇవన్నీ మీకు తెలీదు. నీకు పిల్లల అసలు స్వరూపాలు తెలుస్తాయి చూడు అంటూ ఆ గిల్టు నగలు నా ఒంటి మీద వేశాడు మీ నాన్న. ఆయనన్నదే నిజమయ్యింది. ఇంక మీరు వెళ్ళొచ్చు. నా కోసం ఎవరూ రావక్కర్లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిన కాసేపటికి తేరుకున్న వర్ధనమ్మ కొడుకులు, అసలు ఆవిడని మీరే బలవంతంగా తీసుకొచ్చారు అంటూ ఆశ్రమాధికారితో వాగ్యుద్ధానికి దిగారు. ఆవిడే స్వయంగా ఇక్కడ చేరుతున్నట్లిచ్చిన డిక్లరేషన్ చూడగానే చేసేదేమీ లేక వెనుదిరిగారు. వెళ్తున్న పిల్లల వంక అలా చూస్తూ ఉండిపోయింది కిటికీలోంచి వర్ధనమ్మ తెగిన పేగుబంధాన్ని. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.